రెక్కల ఏనుగు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక పెద్ద తోట. ఆ తోటకు కాపలాదారుడు సూరయ్య, అతని భార్య నరసమ్మ. వారు తోటలోనే కాపురం ఉండేవాళ్ళు. ఒక రోజు ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు. ఒక వైపున చెట్లు మేసి ఉండడం గమనించాడు. రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు. తోటంతా తిరిగాడు. కంచెంతా బాగానే ఉంది, మరి జంతువులు లోపలికెలా వచ్చాయి? సూరయ్యకు అర్థం కాలేదు. ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య మాటు వేసి కాపలా కాశాడు. పున్నమి రాత్రి వచ్చింది. వెన్నెల పిండారబోసినట్లుంది. సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలోకి దిగింది. అది ఒక అందమైన రెక్కల ఏనుగు. మిలమిలా మెరుస్తున్నది. సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు. ఆ ఏనుగు తోటంతా తిరిగింది. తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది. సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు. ఉదయం కావస్తోంది. ఏనుగు ఒక్కసారిగా ఘీంకరించింది. పైకి ఎగిరింది. సూరయ్య గబుక్కున దాని తోక పట్టుకున్నాడు. ఆకాశంలో పయనించాడు. వింత లోకం చేరాడు. అక్కడ ఎటు చూసిన రత్నరాసులే. భవనాలంతా బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆహా, ఎన్ని వింతలు, ఎన్ని మాయలు! సూరయ్య కోరిందే తడవుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి. తనకు కావలసినవన్నీ మూట కట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకొని మళ్లీ భూలోకం చేరాడు. ఈ వింతలన్నీ సూరయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులన్నీ చూపాడు. కొంతమంది ఇతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకుపోతానన్నాడు. పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది. తనకు కావలసినంత మేత మేసింది. ఉదయం కాబోతుండగా ఘీంకరించి పైకి ఎగిరింది. సూరయ్య దాని తోక పట్టుకున్నాడు. అతని కాలును నరసమ్మ, ఆమె కాలును మరొకరు, ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు. చివరలో మల్లమ్మ వేలాడుతున్నది. ఆమెకు ఒక సందేహం వచ్చింది. ఓపిక పట్టలేకపోయింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పై వారిని అడిగింది. వారు తమ పై వారిని అడిగారు. చివరికి ఆ ప్రశ్న సూరయ్యకు చేరింది. సూరయ్య ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయాడు. గుమ్మడికాయలు ఇంత పెద్దవిగా ఉంటాయని చాపబోయి చేతులు చాచాడు. అంతే, ఒక్కసారిగా అందరూ కింద పడ్డారు. అంజమ్మ, కపిలయ్య భార్యాభర్తలు. వాళ్ళిద్దరికి 2 పిల్లలు. ఒకరోజు సాయంత్రం వారు తమ బంధువుల ఇంటికి బయలుదేరారు. దారిలో చీకటి పడింది. ఆ రాత్రి ఎక్కడో ఒక చోట గడిపి తెల్లవారి బయలుదేరాలని అనుకున్నారు. సరైన స్థలం కోసం వెతికారు. ఇంతలో ఒక గుహ కనిపించింది. లోపలికి వెళ్లారు. అక్కడ జంతువుల ఎముకలు కనిపించాయి. అంజమ్మ, అమ్మో, ఇది సింగమయ్య ఇల్లులా ఉంది. ఆయన మనల్ని చూస్తే పట్టి చంపి తినేస్తాడు అంది. పిల్లలిద్దరూ భయంతో గజగజ వణికిపోయారు. ఇప్పుడు చీకట్లో ఎక్కడికి వెళ్తాం? సింగమయ్య లేడు కదా, వచ్చాక చూద్దాం అన్నాడు కపిలయ్య. సింగమయ్య కుందేలు మాంసం తిని నెమ్మదిగా తన ఇంటికి బయలుదేరాడు. దూరం నుంచే సింగమయ్య రాకను అంజమ్మ గమనించింది. కపిలయ్యకు చెప్పింది. అతను ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఆమె దబదబా పిల్లలిద్దరి వీపులపై 2 దెబ్బలు వేసింది. వారు ఏడుపు లంకించుకున్నారు. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని సింగమయ్య వినేలా బిగ్గరగా అడిగాడు కపిలయ్య. పిల్లలు మాంసం కావాలని ఏడుస్తున్నారు అని గట్టిగా జవాబిచ్చింది అంజమ్మ. అందుకోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. సింహం వచ్చే వేళ అయింది. వచ్చాక చంపి కడుపు నిండా తిందురు గాని అని కపిలయ్య బిగ్గరగా అన్నాడు. కపిలయ్య మాటలు విని సింగమయ్య హడలెత్తిపోయాడు. భయంతో పరుగులంకించుకున్నాడు. దారిలో చింత చెట్టు కింద చిరుతయ్య కలిశాడు. ఎందుకు పొరగడుతున్నావు? సింగమయ్య సంగతంతా చెప్పాడు. మీ ఇంట్లో ఉంది కపిలయ్య కుటుంబం. వాళ్ళు మీ ఇంట్లోకి వెళ్ళడం నేను చూశాను అంటూ పకపకా నవ్వుతూ అన్నాడు చిరుతయ్య. అనుమానంగా చూశాడు సింగమయ్య. ఒట్టు, అది కపిలయ్య కుటుంబమే, నా కళ్ళారు చూశాను అన్నాడు చిరుతయ్య. అయినా సింగమయ్యకు నమ్మకం కలగలేదు. అయితే మనందరం తోకలు ముడి వేసుకుని కలిసి వెళ్దాం. తొందర కపిలయ్య పనిపడదాం అని చిరుతయ్య అన్నాడు. సరే అన్నాడు సింగమయ్య. ఇద్దరు తోకలతో పీటముడి వేసుకొని గుహ వైపు వెళ్లారు. దూరం నుంచి కపిలయ్య వీరిని చూశాడు. భార్యకు సైగ చేశాడు. ఆమె మళ్లీ పిల్లలిద్దరిని దబదబా బాధింది. ఎవరికి ఏమీ అర్థం కాక బిగ్గరగా ఏడ్చారు. ఏడు పాపండి, సింహానికి మాయమాటలు చెప్పి తీసుకురమ్మని చిరుతయ్యని పంపాను. రాగానే చెప్పి తిందురు గాని అని కోపంగా కపిలయ్య అన్నాడు. సింగమయ్య అనుమానం బలపడింది. భయంతో తారెత్తిపోయి పరుగు తీశాడు. రాళ్ళు రప్పల్లో ముళ్ళ తిప్పల్లో పడుతూ లేస్తూ ఒకటే పరుగు, పడిగే పరుగు. పాపం, చిరుతయ్య తోక తెగిపోయింది. సింగమయ్యకు ఎడాపెడా దెబ్బలు తగిలాయి. పళ్ళు మొత్తం ఊడిపోయాయి. డాక్టర్ కొంగన్న మంచి మందులు ఇచ్చినా కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది.
ఒక కోతి ఒక రోజు స్వామీజీ ఉపన్యాసం విన్నది. దానికి ఉపన్యాసం చాలా నచ్చింది. ఒక పర్వదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది. జపం చేయడానికి నిశ్చయించుకుంది. పనంతా పూర్తి చేసుకుంది. కూర్చొని జపం మొదలు పెట్టింది. ఉన్నట్టుండి దానికి ఒక సందేహం వచ్చింది. ఈ రోజంతా ఉపవాసం చేసి జపం చేస్తూ ఉంటే రేపు నాకు చాలా నీరసంగా ఉంటుందేమో. అప్పుడు మరి చెట్టు నుండి చెట్టుకు దూకి పళ్ళు కోసుకోగలనా? నీరసం మరీ ఎక్కువైపోతే ఎలా? ఏమీ చేయలేనేమో. ఈ ఆలోచన వచ్చాక కోతి జపం చేయడం ఆపింది. అప్పటికప్పుడు లేచి చెట్టు పుట్ట గాలించి మరునాటికి సరిపడే ఆహారం సేకరించింది. దానిని ఒక మూల భద్రపరిచింది. మళ్ళీ జపం కొనసాగించింది. మరికొంతసేపటికి కోతికి ఇంకో ఆలోచన వచ్చింది. రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతేనో ఆహారం నా ముందే ఉంచుకొని కూడా ఆకలితో అలమటించిపోతాను కాబోలు. ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడిపోయింది. వెంటనే లేచింది. ఆహారాన్ని తన చేతికి అందుబాటులో ఉంచుకుంది. మళ్ళీ జపం ఆరంభించింది. ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను మరీ నీరసించిపోయి ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెట్టలేకపోతేనో అంటూ జరగబోయేది ఊహించుకుంది. ఆహారాన్ని నోటిలోనే ఉంచుకొని ఉపవాసంతో జపం చేయాలనుకుంది. ఆ విధంగా అది ఆహారాన్ని నోటిలో పెట్టుకొని జపం చేయబోయింది. కానీ నోటిలో నిండుగా ఆహారం పెట్టుకొని జపం ఎట్లా చేస్తుంది? చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. భోజనం నోట్లో ఉంచుకోవడం ఎందుకు? ఇప్పుడైతే ఏమిటి, రేపైతే ఏంటి? ఎలాగో అది నేను తినవలసిందే కదా. అందువల్ల ఈ ఆహారం ఇప్పుడే తినేసి కూర్చొని సుఖంగా జపం చేసుకుంటాను అనుకుంది. తనకు వచ్చిన ఈ గొప్ప ఆలోచనకు ఎంతగానో మురిసిపోయింది. ఆహారం తీసుకుంది. నిద్ర ముంచుకొచ్చింది. స్వామీజీ ఉపన్యాసం మొత్తం మర్చిపోయింది. పక్కపరుచుకొని హాయిగా నిద్రపోయింది. పరమానందయ్య శిష్యులు. పరమానందయ్య గారికి 12 మంది శిష్యులు. వాళ్ళు ఒక రోజు కట్టెల కోసం అడవికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వాళ్ళు ఒక వాగును దాటవలసి వచ్చింది. అమ్మో, వాగులో మునిగిపోతామేమో అంటూ భయపడ్డారు. మనం ఒకరి చేయి ఒకరం పట్టుకొని వాగు దాటుదాం అన్నాడు ఒకడు. సరే అన్నాడు మరొకడు. అలాగే వారు వాగును దాటారు. శిష్యుల్లో ఒకరికి అందరం వాగు దాటామా అనే అనుమానం వచ్చింది. ఒరేయ్, మీరంతా వరుసలో నిలబడండి, నేను లెక్క పెడతాను అన్నాడు. అందరూ వరుసలో నిలబడ్డారు. 1, 2, 3, 11. ఒరేయ్, 11 మందిమే ఉన్నాం, ఒకడు వాగులో మునిగిపోయాడు అన్నాడు. శిష్యులందరూ ఒకరి తరువాత ఒకరు లెక్క పెట్టారు. ఎన్నిసార్లు లెక్క పెట్టినా సంఖ్య 11 వచ్చింది. మనలో ఒకరు వాగులో మునిగిపోయారు అంటూ అందరూ బోరు బోరున ఏడుస్తూ గురువు గారి దగ్గరకు వెళ్లారు. జరిగిన విషయం చెప్పి మళ్ళీ బోరున విలపించారు. గురువు గారు అందరినీ తేరిపార చూశారు. శిష్యులను మళ్ళీ లెక్క పెట్టమన్నారు. ఒకడు లెక్క పెట్టాడు. మళ్ళీ 11 వచ్చింది. గురువు గారు శిష్యుడు చేసిన తప్పును గుర్తించారు. వారందరినీ వరుసలో నిలబెట్టి స్వయంగా లెక్క పెట్టాడు. శిష్యులు తమ పొరపాటు తెలుసుకొని నవ్వారు. ఐకమత్యం. అనగనగా ఒక అడవిలో 4 ఎద్దులు ఉండేవి. అవి కలిసిమెలిసి ఉండేవి. ఒకసారి ఒక సింహం ఒక ఎద్దును చంపబోయింది. వెంటనే 4 ఎద్దులు కలిసి ఒకేసారి సింహాన్ని ఎదిరించాయి. సింహం పారిపోయింది. వాటిని ఐకమత్యమే కాపాడింది. కొద్ది రోజుల తరువాత ఎద్దులు తమలో తాము కలహించుకున్నాయి. అవి విడిపోయాయి. వేరువేరుగా ఉంటూ వచ్చాయి. ఈ విషయాన్ని సింహం పసిగట్టింది. ఒక రోజు సింహానికి ఆకలి వేసింది. ఒంటరిగా గడ్డి మేస్తున్న ఒక ఎద్దును చంపి తింది. మిగిలిన ఎద్దులు దాన్ని చూశాయి, కానీ ఏమీ పట్టనట్టు ఊరుకున్నాయి. ఇలా సింహం ఒక్కొక్క ఎద్దునే చంపి తింది. ఎద్దుల మధ్య ఐకమత్యం లేకపోవడం వల్లనే ఇలా జరిగింది. అవి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. దీని నీతి ఐకమత్యమే మహాబలం. ఒక అడవి సమీపాన ఒక పూరి గుడిసె ఉండేది. అందులో కొండయ్య, కాంతమ్మ దంపతులు కాపురం ఉండేవాళ్ళు. కొండయ్య అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చి పట్టణంలో అమ్మేవాడు. ఇలా వాళ్ళు జీవనం సాగించేవారు. ఒక రోజు మామూలుగా కొండయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఒక చెట్టు నరకబోయాడు. అప్పుడు వనదేవత ప్రత్యక్షమైంది. చెట్టు నరకడం వలన అడవి పాడవుతుంది, చెట్టు నరకవద్దు అంది.
కట్టెలు కొట్టి అమ్మకపోతే నా జీవితం ఎట్లా గడుస్తుంది అన్నాడు కొండయ్య. అప్పుడు వనదేవత, నీకు ఒక పాడి ఆవును ఇస్తాను, దాని పాలు అమ్ముకొని సుఖంగా జీవించు అంది. కొండయ్య సరేనన్నాడు. వనదేవత అతనికి ఒక పాడి ఆవును ఇచ్చింది. కొండయ్య ఆవును తీసుకుని ఇంటికి వెళ్ళాడు. భార్యకు చూపాడు. ఆమె కూడా చాలా ఆనందపడింది. రోజు పాలు అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళు జీవనం గడిపేవారు. కొన్ని రోజులు గడిచాయి. రోజు ఆవుకి మేత వేయాలి, పాలు పితకాలి. కాంతమ్మకు విసుగు వేసింది. కష్టపడకుండా డబ్బు సంపాదించాలి. భర్తను మళ్ళా అడవికి పంపింది. కొండయ్య ఆవును తీసుకుని అడవికి వెళ్ళాడు. గొడ్డలితో ఒక చెట్టును నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమైంది. ఏమిటి కొండయ్య, మళ్ళీ వచ్చావు? చెట్టును ఎందుకు నరకబోతున్నావు అని అడిగింది. అప్పుడు కొండయ్య, ఈ ఆవు వద్దు, ఇంకా ఎక్కువ డబ్బు వచ్చే ఉపాయం చెప్పు అన్నాడు. వనదేవత సరేనంది. ఆవును తీసుకొని ఒక బాతును ఇచ్చింది. ఇది ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది, అమ్ముకొని సుఖంగా జీవించమని చెప్పింది. కొండయ్య బాతుతో ఇంటికి చేరాడు. బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. దాన్ని అమ్మి వచ్చిన డబ్బుతో రోజులు గడిపేవారు. కొన్ని రోజులకు కాంతమ్మకు మళ్లీ విసుగు పుట్టింది. ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతోంది. మనం త్వరగా ధనవంతులం కావాలంటే కోరిన ధనం వెంటనే ఇచ్చే సంచి కావాలి, అది అడిగి తీసుకురా అని మళ్లీ కొండయ్యను అడవికి పంపింది. కొండయ్య బాతును తీసుకొని అడవికి వెళ్ళాడు. చెట్టు నరకబోయాడు. వనదేవత ప్రత్యక్షమైంది. ఏం కొండయ్య, మళ్లీ వచ్చావు అంది. ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతోంది, మాకు ఇది వద్దు, ధనం ఇచ్చే సంచి ఇవ్వు అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతో పాటు మాయమైపోయింది. కొండయ్యకు కోపం వచ్చింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మ నరికాడు. అది తెగి కొండయ్య కాళ్లపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికి వచ్చింది. ఎలాగా కొండయ్యను తీసుకొని ఇల్లు చేరింది. కొండయ్య పని చెయ్యలేడు. ఎట్లా? కాంతమ్మ అడవికి వెళ్లి ఉసిరి, నేరేడు, రేగు పండ్లు ఏరుకొని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనుక ఖాళీ స్థలంలో విసిరేవారు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి పెరిగి పెద్దవయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్లే బాధ తప్పింది. కావలసిన పండ్లు తాము తినేవారు. మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకడమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు నాటింది. ప్రతిరోజు క్రమం తప్పక నీరు పోసేది. ఒక రోజు వనదేవత ప్రత్యక్షమైంది. వాళ్ళు చేసే మంచి పని చూసింది. సంతోషపడి దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కల పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టుపట్ల మొక్కలు నాటడంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవనం గడిపారు. ఒక అడవిలో పెద్ద సరస్సు ఉండేది. ఆ సరస్సు ఒడ్డున ఉన్న పొదల్లో చాలా కుందేళ్లు నివసించేవి. సరస్సు చుట్టూ ఉన్న అడవంతా కలయ తిరిగేవి. దుంపలు, కాయలు తినేవి. సరస్సులోని నీరు త్రాగేవి. ఆడుతూ పాడుతూ హాయిగా జీవించేవి. వాటికి సుబుద్ధి అనే ముసలి కుందేలు నాయకత్వం వహించేది. కుందేళ్లకు ఎటువంటి కష్టం వచ్చినా తన తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ఎదుర్కొని కాపాడేది. కాలమంతా ఒకే రీతిగా సాగదు కదా. కష్టాలు, సుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. ఒకసారి ఈ కుందేళ్లకు ఒక కష్టం వచ్చింది. పక్కనున్న అడవి నుండి ఒక ఏనుగుల గుంపు వచ్చింది. కుందేళ్లుండే పొదలను తొక్కుకుంటూ సరస్సు చేరింది. చాలా కుందేళ్లు వాటి కాళ్ల కింద పడి గాయపడ్డాయి. సరస్సులో ఏనుగులు ఎంతో కోలాహలం చేశాయి. నీళ్లను తొండాలతో చిమ్ముకున్నాయి. ఆనందంగా ఒకదాన్ని మరొకటి తోసుకున్నాయి. సరస్సునంతా బురదమయం చేశాయి. మళ్లీ పొదలను తొక్కుకుంటూ వెళ్లిపోయాయి. కుందేళ్లన్నీ బెదిరిపోయాయి. ఆ రోజు రాత్రి వెన్నెల్లో కుందేళ్లన్నీ సమావేశమయ్యాయి. ఏనుగుల వల్ల కలిగిన ఇబ్బందుల గురించి చర్చించాయి. వీటి బారి నుండి ఎలాగైనా తమని కాపాడమని సుబుద్ధిని వేడుకున్నాయి. సుబుద్ధి కూడా తీవ్ర ఆలోచనలో పడింది. మిత్రులతో కలిసి మంత్రాంగం చేసింది. అటు ఇటు తిరుగుతూ కాకతాళీయంగా ఆకాశం వైపు చూసింది. వెన్నెల వెదజల్లుతున్న చంద్రుడు కనిపించాడు. అప్పుడు దానికి తలుక్కుమని ఒక ఆలోచన పుట్టింది. దాన్ని అమలు చేయాలనుకుంది. కుందేళ్లకు అభయమిచ్చి పంపేసింది. మరుసటి రోజు సుబుద్ధి ఏనుగులు వచ్చే మార్గంలో గుట్టపై ఉన్న రాయి మీద నిలబడింది. వాటి రాక కోసం ఎదురు చూడసాగింది. ఇంతలో ఏనుగుల అలికిడి వినబడింది. ఏనుగుల రాజు చతుర్దంతి ముందు రాగా ఏనుగులన్నీ వెనుక వస్తున్నాయి. గజరాజుతో సుబుద్ధి నమస్కారం అండి. మాటలు విన్న చతుర్దంతి చుట్టూ కలయ చూసింది. రాతి మీద ఉన్న కుందేలు
కుందేలును గుర్తించింది. తొండం పైకెత్తి ఎవరు నీవు అని కోపంతో ఘీంకరించింది. సుబుద్ధి భయపడలేదు. శాంతమూర్తిగా ఉండే చంద్రదేవుడికే మీరు ఆగ్రహం కలిగించారు, సరస్సును అపవిత్రం చేశారు. మీరు తక్షణం ఈ అడవిని విడిచి వెళ్ళాలి, లేకుంటే చల్లని కిరణాలిచ్చే చంద్రదేవుడు అగ్ని కిరణాలు ప్రసరించి మిమ్మల్ని దహిస్తాడు అని చెప్పింది. తొణుకు బణుకు లేకుండా ధైర్యంగా సుబుద్ధి పలికిన పలుకులకు చతుర్దంతి ఆలోచించింది. కుందేలా, నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను అంది. అందుకు సుబుద్ధి, గజరాజా, రాత్రికి వెన్నెల రానివ్వండి, మా చంద్రదేవుని ఉగ్రరూపం చూద్దురు గాని అంది. ఆ రోజు పున్నమి రాత్రి. ఆకాశంలో చంద్రుడు బంగారు పల్లెంలా వెలుగుపోతూ వచ్చాడు. అప్పుడు సుబుద్ధి చతుర్దంతిని సరస్సు దగ్గరికి తీసుకెళ్లింది. నీటిలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసింది. నీటి అలల్లో చంద్రబింబం ఎర్రగా కదులుతూ కనిపించింది. చూసావా గజరాజా, చంద్రదేవుడు ఉగ్రరూపంతో ఎలా వణికిపోతున్నాడు అని చెప్పింది. అది చూశాక చతుర్దంతి నిజంగానే హడలిపోయింది. తన అనుచరులను వెంట పెట్టుకుని వెళ్లిపోయింది. మరలా సరస్సు వైపు తిరిగి చూడలేదు. ఆనందంతో కుందేళ్లు గంతులేశాయి, సుబుద్ధిని కీర్తించాయి. ఆపై ఎంతో సుఖంగా జీవించాయి. బలహీనులైన బుద్ధి కుశలత ఉంటే బలమైన శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవచ్చు. ఒక కోడి గుడ్లను పెట్టి పొదిగింది. కొన్ని రోజులకు ఆ గుడ్లలోంచి అన్ని కోడి పిల్లలు బయటకు వచ్చాయి. కానీ ఒకటి మాత్రం రాలేదు. కోడి తన పిల్లలను తీసుకొని మేత కోసం బయటకు వెళ్ళింది. కోడి బయటకు వెళ్ళాక కొంతసేపటికి మిగిలిన ఒక్క గుడ్డులోంచి కోడి పిల్ల చిక్ 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 అంటూ బయటకు వచ్చింది. అప్పుడు దాని ఎదురుగా ఒక ఆవు గడ్డి మేస్తూ కనిపించింది. ఆ ఆవే తన అమ్మ అనుకొని దగ్గరికి వెళ్లి, నువ్వేనా మా అమ్మ అని అడిగింది. దానికి ఆవు, లేదు చిట్టి తల్లి, నేను మీ అమ్మను కాదు, మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది అని చెప్పింది. దాంతో కోడి పిల్ల అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళసాగింది. అప్పుడు దానికి ఆకులు తింటున్న ఒక మేక కనిపించింది. ఇది ఆవు కన్నా చిన్నగా ఉంది, తనే మా అమ్మాయి ఉండవచ్చు అని అనుకుంటూ మేక దగ్గరకు వెళ్లి, ఆవు కన్నా చిన్నగా ఉన్నావు, నువ్వేనా మా అమ్మవి అని అడిగింది. దానికి మేక, లేదు తల్లి, నేను ఆవు కన్నా చిన్నగా ఉండవచ్చు, కానీ నేను మీ అమ్మను కాదు. మీ అమ్మకి 2 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి. అలా ఆలోచిస్తూ కోడిపిల్ల ముందుకు వెళ్ళసాగింది. ఇలా బయలుదేరిన కోడిపిల్లకు అల్లంత దూరంలో కావ్ కావ్ అంటూ ఒక కాకి కనిపించింది. మేక మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని ఆ కాకి తన తల్లి అయి ఉంటుందని, నీకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నాయి, మా అమ్మవు నీవేనా అని కోడిపిల్ల అడిగింది. అప్పుడు కాకి, నాకు 2 కాళ్ళు రెక్కలు ఉన్నాయి నిజమే, కానీ నేను మీ అమ్మ కంటే ఎక్కువ ఎత్తు ఎగరగలను. నీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది, కాళ్ళు కూడా పొడవుగా ఉంటాయి, నాలాగా మీ అమ్మ అరవదు అని అంది. దాని మాటలు విన్న కోడిపిల్ల నిరుత్సాహపడింది. నిరాశగా దిగులుగా ఉన్న కోడిపిల్లను చూసి కాకి కూడా జాలేసింది. కోడిపిల్లతో కాకి, నీవు నిరుత్సాహపడకూడదు, ముందుకు వెళ్లి ప్రయత్నించు, మీ అమ్మ నీకు తప్పకుండా కలుస్తుంది అని చెప్పి ఎగిరిపోయింది. కాకి మాటలతో తిరిగి ఉత్సాహం తెచ్చుకొని చిట్టి చిట్టి అడుగులు వేస్తూ చెరువు గట్టుపై నడుస్తూ వెళ్ళింది. అక్కడ క్వాక్ క్వాక్ అంటూ బాతు కనిపించింది. కాకి చెప్పిన పోలికలు బాతులో కనిపించేసరికి కోడి పిల్లలో ఉత్సాహం ఉరికలు వేసింది. అమ్మా అంటూ బాతు దగ్గరికి పరిగెత్తింది. బాతు విచిత్రంగా కోడి పిల్లను చూసింది. ఏమిటమ్మా అలా చూస్తావు, నేను నీ బిడ్డను. గోముగా కోడి పిల్ల పలికింది. అయ్యో తల్లి, నేను మీ అమ్మను కానమ్మా అని బాతు అంది. ఆ మాటలకు కంగు తిన్న కోడి పిల్లకు దుఃఖం పొంగుకు వచ్చింది. వెక్కి వెక్కి ఏడిచింది. తన తల్లిని కనుక్కోలేనేమోనని భీతి చెందింది. కోడి పిల్ల ఏడుపు చూసిన బాతు గుండె కరిగింది. లాలవగా, ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు చెప్పు అని కోడి పిల్లను బుజ్జగించింది. ఊరడిల్లిన కోడి పిల్ల వెక్కుతూ వెక్కుతూ జరిగిందంతా చెప్పింది. ఆ మాటలు విన్న బాతు, మీ అమ్మ నాలా క్వాక్ క్వాక్ అనదు, కొక్కొక్కో కొక్కొక్కో అంటుంది అని చెప్పింది. చెట్టుపై నుండి సంభాషణంతా వింటున్న పావురం వీరి దగ్గరికి వచ్చి వాలింది. పావురానికి కోడిపిల్లకు సహాయం చేయాలనిపించింది. ఈ చెరువు గట్టు చివరకు వెళ్ళు, అక్కడ నీకు మీ అమ్మ కనిపించవచ్చు అని చెప్పి పావురం ఎగిరి వెళ్లిపోయింది. పావురం చూపిన దిశగా చిక్ చిక్ అంటూ కోడిపిల్ల వెళ్ళింది. కాస్తంత దూరం వెళ్లేసరికి కొక్కొక్కో కొక్కొక్కో అనే శబ్దం వినేసరికి కోడిపిల్ల ఆనందంగా అటువైపు చూసింది.
2 కాళ్ళు 2 రెక్కలతో కాకి కంటే పెద్దగా ఉండి కొక్కొక్కో కొక్కొక్కో అంటున్నది కాబట్టి తప్పకుండా తన అమ్మే అయి ఉంటుందని నిశ్చయించుకుంది. అమ్మా అమ్మా చిక్ 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 అంటూ పిలిచింది. ఆ పిలుపుకు వెనుదిరిగి చూసిన కోడి పిల్లను చూసి ఆగింది. తన పిల్లను గుర్తించింది. దగ్గరకు రమ్మని కొక్కొక్కో అంటూ పిలిచింది. తన తల్లిని కనుక్కున్నందుకు కోడిపిల్ల ఆనందానికి అవధుల్లేవు. సంతోషంగా తన చిట్టి చిట్టి రెక్కలతో ఎగురుతూ తన తల్లిని చేరుకుంది. కోడిపిల్లను అనురాగంతో కోడి తన రెక్కల్లో ఇముడ్చుకుంది. కోడిపిల్ల తల్లి ఒడిలో ఒదిగిపోయింది. అక్కడే ఉండక నా కోసమని వెతుకుతూ ఎందుకు బయలుదేరావమ్మా? మీ ఆహారం కోసమే నేను వచ్చాను. ఎలాగూ తిరిగి వచ్చేదాన్ని కదా అని కోడి తన పిల్లతో అంది. తన పిల్ల తననే వెతుకుతూ ఎలా చేరుకుందో తెలుసుకోవాలని కుతూహలంగా ప్రశ్నించింది. కోడిపిల్ల జరిగిందంతా తన తల్లికి ముద్దుగా అభినయిస్తూ చిన్న చిన్న మాటలతో వివరించింది. ఆ మాటలు విన్న కోడి తల్లి తన పిల్ల తెలివికి పట్టుదలకు అబ్బురపడింది.